నంద్యాల మున్సిపల్ ఆఫీస్ కి టిట్కో ఎండి గారు విజయవాడ నుంచి వచ్చారని తెలుసుకొని ఆలగడ్డ టిట్కో లో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయనతో మాట్లాడడానికి మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ అధికారులందరూ కూడా టిట్కోకి సంబంధించిన అధికారులందరూ కూడా ఉన్నారు. మా కమిషనర్ గారు కూడా ఆలగడ్డ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సో అందరితో కూర్చొని ఈ రోజు డిస్కస్ చేసి ఆలగడ్డలో నిన్న నేను మరి డోర్ టు డోర్ కార్యక్రమంకి టిట్కో ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎండి గారికి వివరంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా మంగళగిరి తర్వాత ఆలగడ్డ ఆక్యుపెన్సీ బాగా ఉందని చెప్పి ఎండి గారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ ప్రాంతంలో అందరికీ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడానికి సాధ్యం కాదు కాబట్టి అప్పట్లో బై ఎలక్షన్ టైంలో ఆ నంద్యాలకి ఏదైతే అప్పుడు శాంక్షన్ చేశారో అదే టైంలో నారాయణ గారిని రిక్వెస్ట్ చేసి ఆలగడ్డ ప్రాంతం కూడా ఆ రోజు ఆ టైంలో మేము శాంక్షన్స్ తెప్పించుకోవడం జరిగింది. సో ఆ శాంక్షన్ తెప్పించుకునేవి కూడా గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్స్ లాస్ట్ లో కొన్ని కన్స్ట్రక్షన్ పార్ట్లు వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండి గారితో చెప్పడం జరిగింది. అదే విధంగా ఎవరైతే కొంతమంది రెంట్కుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ 2 లేదా 3కి ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారని కొన్ని సమస్యలు ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆలగడ్డ టిట్కో ప్రాంతంకి వెళ్ళడానికి ఒక అప్రోచ్ రోడ్ లేదు, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎండి గారు అన్ని కూడా సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. అంతే విధంగా వాటర్ ప్రాబ్లం కొన్ని రోజుల నుంచి ఆ టిట్కోలో ఉందని చెప్పారు. అది కూడా ట్యాంక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కాంట్రాక్టర్ తో మాట్లాడి వెంటనే రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఆయనతో మాట్లాడి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఆలగడ్డ ప్రాంతంలో మాకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇంకా డిమాండ్ ఉన్న ఏరియాస్ లో నారాయణ గారు అన్ని రిక్వెస్ట్ తీసుకోమని చెప్పి పోర్టల్లో ఆన్లైన్ లో ఎక్కించమని చెప్పడం జరిగిందంట. సో అది కూడా డిమాండ్ ఉంటే ఆలగడ్డ ప్రాంతంలో కూడా మేము కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోమని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డిస్కషన్స్ అన్ని చేయడానికి ఈ రోజు నంద్యాల ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్ కి ఇక్కడికి రావడం జరిగింది.